హలో వెల్కమ్ టు ఆర్ఎంఎస్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక బిల్లులు ఆమోదానికి గడుపు పెట్టవచ్చా అనే ఒక ప్రశ్న అనేది ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసును కూడా ఇచ్చింది. ఇక వారంలోగా అభిప్రాయ తెలియజేయాలని ఆదేశం తర్వాత విచారణ ఈ నెల 29కి వాయిదా పడింది. ఇక రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లులపై నిర్దిష్ట గడుపులోప తమ నిర్ణయం చెప్పాలని గవర్నర్ను రాష్ట్రపతి కోర్టులు ఆదేశించవచ్చా లేదా అనే దానిపై స్పష్టత కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దాఖలు చేసిన రిఫరెన్స్ పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పందించింది. తర్వాత ఈ అంశంపై అభిప్రాయ తెలియజేయాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. తర్వాత ఇక బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ బీజేపీ తలోదారి. ఇక బీసీ బిల్లులు 9వ షెడ్యూల్లో చర్చించాల్సిందే ఇక అంటున్న బీఆర్ఎస్ నేతలు, అయితే కుదరదని తేల్చి చెప్పిన బీజేపీ లీడర్లు ఇక ఒకవేళ చేర్చిన సుప్రీంకోర్టులో నిలవదంటూ కామెంట్లు చేశారు. తర్వాత ఇక బీసీ రిజర్వేషన్లు అమలుకు 3 ఆప్షన్లు పెట్టుకున్న రాష్ట్ర సర్కార్. ఒకటి, తొలి ఆప్షన్ గా 9వ షెడ్యూల్లో చేర్చించేందుకు చర్యలు. తర్వాత ఇక కేంద్రం కుదరదంటే ఆర్డినెన్స్ తో జియో ఇచ్చేలా కసరత్తు చేసేలా ప్రభుత్వం అనేది ఏర్పాటు చేస్తుంది. తర్వాత అది కుదరకుంటే ఇక పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చే యోచనలు కూడా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక బీఆర్ఎస్ బీజేపీ తీరుపై కాంగ్రెస్ నేతలు కూడా ఫైర్ అయినట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక ఇక్కడ స్థానిక ఎన్నికల సంస్థలో బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం 3 ఆప్షన్లు పెట్టుకొని ముందుకు వెళ్తున్నట్టు బీజేపీ బీఆర్ఎస్ తలోదారి వెళ్తున్నాడడం చర్చనీయాంశమైంది. ఇక రాష్ట్రపతి పంపిన బిల్లులు పార్లమెంట్ లో ఆమోదించిన 9వ షెడ్యూల్లో చేర్చేలా కేంద్రాన్ని ఒప్పించాలని బీఆర్ఎస్ ఆ బిల్లులకు ఎట్టి పరిస్థితుల్లోనూ 9వ షెడ్యూల్లో చేర్చే అవకాశం లేదని బీజేపీ నాదిస్తున్నాయి. ఇక కాగా బీసీ రిజర్వేషన్ పై 2 పార్టీలు భిన్నదారులో వెళ్తున్నట్టు కనిపిస్తున్నాయి. అంతిమంగా వీటి లక్ష్యం బీసీ రిజర్వేషన్ అమలు అడ్డుకోవడమేనని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. అంటే బీజేపీ ఒక దారి, బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ 2 ఒక దారి నడుస్తుండే. ఇక్కడ కాంగ్రెస్ నేతలు మాత్రం బీఆర్ఎస్ మరియు బీజేపీ నేతలపై ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం అనేది వ్యతిరేకిస్తుంది 9వ షెడ్యూల్లో ఆ బిల్లును చేర్చడానికి. అదేవిధంగా 9వ షెడ్యూల్లో చేర్చాలంటే అది కాని విషయం అన్నట్టు బీఆర్ఎస్ అనేది నేతలు అంటున్నారు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత బీజేపీ నిజస్వరూపం బయటపడిందంటూ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఇక బీసీ బిల్లు మద్దతు ఇవ్వకుంటే బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాల్సిందే అన్నట్టు పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. తర్వాత ఇక బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీ అని తెలిపోయింది అన్నట్టు విప్ ఆది శ్రీనివాస్ కూడా అన్నారు. తర్వాత ఇక బీసీ ద్రోహిగా బీజేపీ నిలిచిపోతుంది అన్నట్టు విప్ బిర్లా ఐలయ్య కూడా అన్నారు. ఇక బీసీ ద్రోహిల పార్టీ ఇక జార్జుల శ్రీనివాస్ గౌడ్ అన్నట్టు వ్యాఖ్య. తర్వాత ఇక రామచంద్రరావు వ్యాఖ్యలను వాపసు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక బీసీ రిజర్వేషన్ బిల్లు బీజేపీది డబుల్ గేమ్, బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం చైర్మన్ రిటైర్ ఐఏఎస్ చిరంజీవులు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. అంటే ప్రస్తుతం అయితే ఈ 3 పార్టీలు ఒక్కొక్క వైఖరి అనేది బీసీ బిల్లుపై చూపిస్తున్నట్టు మనం ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత సినిమా షూటింగ్ ఉంది, విచారణకు రాలేనంటూ దుగ్గపాటి రానా అన్నారు. ఇక ఈడికి సినీ నటుడు రానా సమాచారం. ఇక బెట్టింగ్ యాప్స్ కేసులో రానా ఎంక్వైరీ, ఇక షెడ్యూల్ చేంజ్. తర్వాత మళ్ళీ ఎప్పుడు రావాలో చేస్తామన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇక 30 ప్రకాష్ రాజ్ విచారణకు రానున్నారు. ప్రస్తుతం అయితే ఈడీ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది ఎవరైతే గేమ్స్ సంబంధించిన అప్లికేషన్స్ కానీ వాటిపై ప్రమోషన్స్ కి సంబంధించిన అంశంపై ఈడీ అనేది విచారణ జరుపుతుంది. ప్రస్తుతం అయితే ప్రకాష్ రాజ్, రానా, అదేవిధంగా విజయ్ దేవరకొండ ఇతరులపై కేసు కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా విచారణ కూడా రావాలని చెప్పడం జరిగింది ఈడీ. అదేవిధంగా రానా కూడా ఒక నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఆ నోటీసుకు లేఖ అని రాశారు. తర్వాత ఈడీకి సినీ నటుడు రానా సమాచారం. బెట్టింగ్స్ యాప్ కేసులో రానాకి ఎంక్వైరీ షెడ్యూల్ చేంజ్ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక గురుకులలో ఫుడ్ మానిటరింగ్ కమిటీలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక మండల స్థాయిలో ఏర్పాటు చేస్తారు. ఇక కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ ప్రతినిధుల సిఎస్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు. ఇక కుక్లను సైతం వంటలపై NIS అధ్యారంలో ట్రైనింగ్, విద్యార్థులకు క్వాలిటీ ఫుడ్ అందించడంపై సర్కారు స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు ఒక వార్త అనేది చూస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలో తరచుగా చోటు చేసుకుంటున్న ఫుడ్ పాయిజనింగ్ ఇక ఘటనలు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నది. విద్యార్థుల ఆరోగ్యం భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ గురుకులలో ఆహార విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత ఇక
ఈ మేరకు అధికారులు కీలక ఆదేశాలు జారీ చేయడమే కాకుండా పర్యవేక్షణ తర్వాత ఇక శిక్షణకు అధిక ప్రయారిటీ ఇవ్వాలని సూచించింది. ఇక క్షేత్రస్థాయిలో రెగ్యులర్ గా తనిఖీలు చేస్తూ గురుకులాలో వసతి ఆహార వాణిజ్యాలను పర్యవేక్షించేందుకు మండల స్థాయి మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తర్వాత ఇక ఈ కమిటీ ప్రతిరోజు గురుకులాలను విజిట్ చేసి ఆహార నాణ్యత పరిశుభ్రత నిశ్చితంగా పరిశీలించాలని సూచించింది ప్రభుత్వం. అదేవిధంగా ఆహారం తయారీ నుంచి పంపిణీ వరకు ప్రతి దశలో పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి లోపాలున్నా తక్షణమే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేసింది ప్రభుత్వం. తర్వాత ఈ కమిటీని నివేదిక ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపింది. ఇక గురుకులాల్లోని ఆహార విధానంపై కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు ప్రతి నెల సిఎస్ కు నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించినట్టు ఒక వార్త చూస్తున్నాం. ప్రస్తుతం అయితే వర్షాకాల కారణంగా చాలా మందికి ఫుడ్ పాయిజనింగ్ అవుతూ ఉంటది. అందుకే ప్రస్తుతం అయితే ప్రభుత్వం అనేది ఒక కమిటీ వేస్తుంది. ఆ కమిటీ ప్రకారం ప్రణాళిక అనేది సిద్ధం చేసి ఏదైనా అడిషనల్ గా యాడ్ చేయాలా, ఏదైనా అవసరం ఉన్నాయా, గురుకుల పాఠశాలకు సంబంధించిన అంశాలపై ఒక కమిటీ అనేది వేయబోతుంది. ఆ కమిటీ అనేది మండల స్థాయిలో ఏర్పాటు చేయబోతుంది ప్రభుత్వం. అడిషనల్ కలెక్టర్ మరి అడిషనల్ కలెక్టర్ ప్రతి నెల సిఎస్ కు అదేవిధంగా రిపోర్ట్ కూడా పంపాలని ఆదేశించింది ప్రభుత్వం. ఇది ఒక వార్త అనేది మనం చూస్తున్నాం. తర్వాత ఇక ఆర్టీసీలో 200 కోట్ల ఫ్రీ టికెట్స్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది ఒక రికార్డ్. మహిళలకు ఉచిత ప్రయాణ విలువ 6,700 కోట్లు అయినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా నేడు డేపో బస్టాండ్ లో సంబురాలు, ఇక అధికారులు సిబ్బందికి మంత్రి పొన్నం పిలుపు అన్నట్టు ఒక వార్త. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 4 సంవత్సరంన్నర అయిన సందర్భంగా ఆర్టీసీలో ఫ్రీ ప్రయాణం చేసిన వాళ్ళు దాదాపు 200 కోట్ల మంది ఫ్రీ ప్రయాణం చేసిరు. అదేవిధంగా ఉచిత ప్రయాణ విలువ 6,700 కోట్లు దాకా ఉంటుందని అంచనా వేసింది. అదేవిధంగా ఈరోజు ఈ సందర్భంగా సంబురాలు కూడా జరుపుకున్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక రష్యా ఆయిల్ కొంటే మీ ఆర్థిక వ్యవస్థ కులగొడతాం. ఇక అమెరికా సెనేటర్ గ్రహం హెచ్చరిక అన్నట్టు ఒక వార్త. ఇక భారత్, చైనా, బ్రెజిల్ పై 100% ట్యాక్స్ తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ఇక రష్యాతో వాణిజ్యం ఆపకపోతే భారత్, చైనా, బ్రెజిల్ దేశాల ఆర్థిక వ్యవస్థను పలగొడతామని అమెరికా హెచ్చరించింది. తర్వాత ఇక అగోవాకే వస్తుందని ఆ దేశం నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్న దేశాలు ఎకనామీ అణచివేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఇక యుఎస్ సెనేటర్ లిండ్స్ గ్రహం మంగళవారం ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ రష్యాతో వ్యాపారం చేస్తున్న దేశాలకు హెచ్చరించారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు ఆపకపోతే భారత్, చైనాతో పాటు రష్యాతో ఒప్పందం చేసుకున్న దేశాలన్నిటిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 100% సుంకాలు విధిస్తారని భయపెట్టారు. ఆ దేశాలకు ఎవరైతే రష్యా నుంచి ప్రస్తుతం అయితే రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ ఎవరైతే ఇంపోర్ట్స్ అనేది చేసుకుంటున్నారో ఎక్స్పోర్ట్ అనేది చేసుకుంటున్నారో వారిపై అమెరికా 100% సుంకాలు విధిస్తుందని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రస్తుతం అయితే రష్యా మరియు యుక్రెయిన్ జరుగుతున్న యుద్ధం సంబంధించిన అంశం. ఇక ఎయిర్ ఇండియా విమానంలో మంటలు. ఇక ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యాక ఘటన. ఇక ఆటోమేటిక్ గా షట్ డౌన్ అయిన పవర్ యూనిట్. ఇక సురక్షితంగా కిందకి దిగిన ప్రయాణికులు అన్నట్టు ఒక వార్త చూస్తుంది. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు, విశేషాలను మరియు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా సలహాలు ఇవ్వడం ఉంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.